పర్యాటక హోటళ్లు ప్రైవేట్ కట. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్న హోటల్స్లో నాసిరకంగా సదుపాయాలు, వాటిని మెరుగుపరిస్తే టూరిస్టుల సంఖ్య పెరుగుతుందన్న యోచనలో సర్కార్. సుమారు 35 ఆస్తులను లీజుకి ఇవ్వడం పైన కసరత్తు. ఆందోళనలో సంస్థ ఉద్యోగులు. ఇప్పటికే లీజుకి ఇచ్చిన వాటిల్లో 400 కోట్లకు చేరుకున్న అద్దె బకాయిలు. రాజకీయ సిఫారసులతో లీజు దక్కించుకొని సొమ్ము చెల్లించని బడాబాబులు. ఇది పెద్ద మోసం, ఇది పెద్ద మోసం. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు చూడండి, ఈ పీపీపీ పద్ధతిలో వాళ్ళకి భూములు లీజుకి ఇచ్చి పర్యాటక రంగాన్ని డెవలప్ చేయడానికని మీరు ఇక్కడ ఐమాక్స్ కానీ, జలవిహార్ కానీ, స్నోవాల్ లాంటివి కానీ, ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఈ సంస్థలన్నీ పీవీఆర్ ఇది కానీ, థియేటర్స్ అవి ఉన్నాయి కదా కొన్ని. సో ఇట్లాంటివి ఇవన్నీ సంస్థలన్నీ, ఈ ప్రైవేట్ కంపెనీలన్నీ రూపాయికి 2 రూపాయలకు భూములు లీజు తీసుకొని 90 ఏళ్ళకి 99 ఏళ్ళకి ప్రభుత్వానికి కట్టాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో కట్టకుండా కొన్ని 100 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిరు. దగ్గర 500 కోట్ల దాకా పెండింగ్ బిల్లులు బకాయిలు ఉన్నాయి. హైకోర్టు చెప్పింది, అయినా అతిగతి లేదు, ఇంతవరకు 1 రూపాయి కట్టింది లేదు సరిగ్గా. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ తీసుకుపోయి ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వాలండి ప్రైవేట్కి? ఓ 10 మందికి ఉపాధి కల్పించవచ్చు కదా, 10 మందికి ఉపాధి కల్పించవచ్చు కదా, ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే పెట్టుకొని. అంటే హోటల్స్ నిర్వహణ కూడా సాధ్యం కదా. మీరు పర్యాటక హోటళ్ళు దారుణంగా తయారైనాయి కాబట్టి ప్రైవేట్కి ఇవ్వాలంటే అంటే గవర్నమెంట్ చేతకాంది అన్నట్టే కదా. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్థలాలను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన సుమారు 35 ఆస్తులను లీజుకి ఇవ్వబోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఎవరుంటారండి వీళ్ళు? మంత్రుల చుట్టాలు, ఎమ్మెల్యేల చుట్టాలు, కాంట్రాక్టర్ల చుట్టాలు ఉంటారు. ఇలా ఎవరికి ఇస్తారు ఇవి? పర్యాటక ప్రాంతాల్లో విశాలమైన ప్రదేశాల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన ఈ వసతి సదుపాయాల నిర్వహణ అనుకున్నంత మెరుగ్గా లేదని సర్కారు భావిస్తోంది. పర్యాటక ప్రదేశాల ప్రాముఖ్యత, మనోహర దృశ్యాల దృష్ట్యా వస్తున్న సందర్శకులు అక్కడ ఉన్న వసతి కూడా బాగుందని భావిస్తే ఆ విషయం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అది రాష్ట్రానికి వచ్చే దేశ విదేశీ పర్యాటకుల సంఖ్యను కూడా పెంచేందుకు ఉపకరిస్తుంది. ఇదే ఉద్దేశంతో పర్యాటక సంస్థ నడుపుతున్న పలు ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు లీజుకి ఇచ్చేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. సర్కారు లీజుకి ఇవ్వాలని చూస్తున్న 35 హోటళ్లు, రెస్టారెంట్లు స్థలాల్లో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్, గోల్కొండ సమీపంలోని తారామతి బారాదరిలోని ఫుడ్ కోర్ట్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్లు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న హోటల్ సిద్ధార్థ, సావనీర్ షాపులు, కాటేజీలు, ఇట్లా అన్నీ ప్రైవేట్ వెనుక అప్పగిస్తున్నారట. పెద్ద స్కామ్ ఇదంతా ఏం లేదు. ఆడ క్విడ్ ప్రోకో ఉంటుంది. వాడు కాంట్రాక్ట్ వానికి వచ్చినప్పుడు, హోటల్ వచ్చినప్పుడు వానికి ఇంత, మంత్రికి ఇంత, వాళ్ళకింత, వీళ్ళకింత పోతుంటుంది.